తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ముదిరాజ్ సంఘత్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోలీస్ కృష్ణయ్య ప్రాణత్యాగం వృధా కాలేదని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది. అతను తెలంగాణ పోలీస్కి ఇచ్చిన ముదిరాజు ఒక కులానికో ఒక ప్రాంతానికో కాకుండా తెలంగాణ కోసం చనిపోవడం జరిగింది. కాబట్టి అతన్ని గుర్తిస్తూ ఇప్పుడు భాస్కర్ చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లాను పోలీస్కి ఇచ్చిన జిల్లాగా పేరు మార్చాలని కోరుకుంటూ కృష్ణయ్య 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం లెక్కబెట్టకుండా అసలు బాచిన మన పోలీస్ ధైర్యంగా ఈరోజు మన తెలంగాణ రావడం నిజంగా అప్పుడు ఒక్కోసారి గతంలోకి వెళ్ళినట్టు చూసినట్టయితే నిజంగా బీసీ నాయకులే, బీసీ కులాలకు చెందిన వ్యక్తులే ప్రాణాలను అర్పించి తెలంగాణ తేవడానికి ముందున్న సంగతి కూడా ఒకసారి మనం గమనించాలి. నిజంగా అలాంటి వ్యక్తులకు గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. ఇప్పటి ప్రభుత్వం అన్న పోలీస్ కృష్ణయ్య పేరు మీద జిల్లాను ప్రకటించాలని కూడా మేము గజ్వేల్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఆ నిజామాబాద్ జిల్లా ఎందుకంటే కామారెడ్డి వాసి అతను నిజామాబాద్ జిల్లాను పోలీస్ కృష్ణయ్య పేరును పెట్టాలని కూడా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎప్పుడో డిమాండ్ చేసింది. ఇప్పుడు కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిజంగా అలా అప్పటి ఉద్యమంలో ఎంతోమంది అందుబాటు అంత ముఖ్యుడు పోలీస్ కృష్ణయ్య గారు నిజంగా ఒక ట్యాంక్ మీద నుంచి కింద పడి చనిపోవడం విధంగా అప్పుడు ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇలా మనకు మార్గదర్శకమైనది. ఇలా మన పిల్లలు మనము తెలంగాణ ఇలా వచ్చిన తర్వాత మనమందరికీ కూడా బీసీలకే కానీ మన తెలంగాణ ప్రజలకే కానీ ఈరోజు ఇంత సుఖంగా ఉంటున్నామంటే వాళ్ళ త్యాగాల ఫలితమే అని చెప్పక తప్పదు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందు అందరం కూడా నడుచుకోవాలని